నమస్తే అండి. నేను మీ అశ్విని. 2025వ సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే పండగలు, ముఖ్యమైన దినాలు 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు వచ్చే అన్ని విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా 2025వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరికీ మంచి శుభాలే జరగాలని ఆ లక్ష్మీ గణపతిని వేడుకుంటున్నాను. ముందుగా 1వ తారీఖు బుధవారము. ఈరోజు తిథి విద్యా తిథి అండి, మరియు నక్షత్రం ఉత్తరా నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత ఆంగ్ల సంవత్సరాది. తరువాత 3వ తారీఖు చవితి తిథి. ఈరోజు శుక్రవారం అండి, నక్షత్రం ధనిష్ట నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత చతుర్థి వ్రతాన్ని అనేది జరుపుకుంటామండి. మరియు ఈరోజు మహిళా టీచర్స్ డే కూడా ఈరోజు ప్రత్యేకత అది. మరి 4వ తారీఖు ఈరోజు శనివారము, తిథి పంచమి తిథి అండి, మరియు నక్షత్రం శతభిష నక్షత్రం. ఈరోజు వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం. ఈరోజు ప్రత్యేకత. మరి 5వ తారీఖు ఆదివారం అండి. ఈరోజు తిథి షష్ఠి తిథి అండి, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు మనము స్కంద షష్ఠి అనేది జరుపుకుంటాము. మరియు అదేవిధంగా 7వ తారీఖు మంగళవారం అండి. మంగళవారంతో కూడి ఈరోజు తిథి అష్టమి తిథి అండి, నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు దుర్గాష్టమి అనేది జరుపుకుంటాము, దుర్గాష్టమి వ్రతం జరుపుకుంటాము. మరియు 10వ తారీఖు మనకి శుక్రవారంతో కూడి ఉందండి. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రము కృతికా నక్షత్రము. ఈరోజు మనకి ముక్కోటి ఏకాదశి అనేది జరుపుకుంటామండి. ఈరోజే ముక్కోటి ఏకాదశి, దీన్నే విమల ఏకాదశి అని కూడా అంటాము. ఈరోజు కృతికా నక్షత్రం కూడా ఇదే రోజు అండి. మనకి కృతికా నక్షత్రం శివాభిషేకాలు అండి 10వ తారీఖే మనం జరుపుకుంటాము. ఈరోజు అంత ప్రత్యేకమైన రోజు. 11వ తారీఖు మనకి శనివారంతో వచ్చిందండి. ఈరోజు తిథి మనకి ద్వాదశి తిథి, త్రయోదశి 2 తిథులు ఉన్నాయండి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రము. ప్రత్యేకించి ఈరోజు ఉత్తరాషాఢ కార్తె ప్రారంభమవుతుందండి. మరియు శని త్రయోదశి కూడా ఈరోజు శనివారంతో కూడి త్రయోదశి ఉంది కాబట్టి ఈరోజు శని త్రయోదశి. ఈరోజే ప్రదోష వ్రతం కూడానండి. ఈరోజు ఇన్ని ప్రత్యేకతలు అయితే మనకి ఈ 11వ తారీఖు అయితే ఉన్నాయి. ప్రత్యేకించి శని ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శని త్రయోదశి రోజు శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిదండి. 12వ తారీఖు ఈరోజు ఆదివారం అండి. మరి ఈరోజు తిథి చతుర్దశి మరియు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈరోజు మనకి స్వామి వివేకానంద జయంతి అండి. ఈరోజు ప్రత్యేకతలు. మరియు 13వ తారీఖు 13 సోమవారం అండి. ఈరోజు తిథి పౌర్ణమి తిథి మరియు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈరోజు భోగి పండుగ జరుపుకుంటామండి. ఈరోజు ధనుర్రాశి నుండి మకర రాశిలోకి సూర్యుడు అనేది ప్రవేశిస్తుంది. ఈ రోజుతో మనకి ధనుర్మాసం అనేది కంప్లీట్ అవుతుందండి. ఈరోజే గోదా కళ్యాణం కూడా జరుపుకుంటాం అన్నమాట. ప్రత్యేకించి ఈరోజు ప్రత్యేకతలు ఇవి. మరి తర్వాత 14వ తారీఖు మనకి మంగళవారం అండి. సంక్రాంతి పండుగ అనేది మకర సంక్రాంతి పండుగ 14వ తారీఖు మంగళవారం అయితే వచ్చింది. ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందండి. మరియు ఈరోజు 14వ తారీఖు అండి, మంగళవారము. మనకి ఈరోజు మకర సంక్రాంతి పండుగ అనేది జరుపుకుంటాము. ఈరోజు తిథి మనకి పాడ్యమి తిథి అండి, నక్షత్రం పునర్వసు నక్షత్రము. ఈ రోజుతో మనకి మకర సంక్రమణం అనేది జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మనకి మొదలవుతుంది. ఈరోజు సంక్రాంతి పండుగ అయితే మనం జరుపుకుంటాము. తరువాత 15వ తారీఖు బుధవారం అండి. ఈరోజు తిథి విద్యా తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈరోజు మనకి కనుమ పండుగను అయితే జరుపుకుంటాము. ఈరోజు 16వ తారీఖు అండి. 16వ తారీఖు మనకి ముక్కనుమ పండుగ అనేది జరుపుకుంటాము. 16వ తారీఖు గురువారము ముక్కనుమ పండుగ జరుపుకుంటాము. ఈరోజు తిథి తదియ, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. మరి ఈరోజే మనము బొమ్మల కొలువు అంటే సంక్రాంతి బొమ్మల కొలువు అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సంక్రాంతి బొమ్మల కొలువు అనేది 16వ తారీఖు పెట్టుకుంటారండి. మరి అదేవిధంగా 17వ తారీఖు మనకి శుక్రవారం అండి. 17 ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం మకా నక్షత్రం.
ఈరోజు ప్రత్యేకించి సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే 17వ తారీఖు మనం జరుపుకుంటామండి. మరి దీనికి సంబంధించిన చంద్రోదయ సమయాలు వీటికి మరలా ప్రత్యేకంగా వీడియో పెడతాను, అప్పుడు చూడండి. అదేవిధంగా 20వ తారీఖు అండి, మనకి 20వ తారీఖు సోమవారం అయితే వచ్చింది. ఈరోజు మనము తిథి షష్ఠి తిథి అండి, నక్షత్రము హస్త నక్షత్రము. ఈరోజు ప్రత్యేకించి షష్ఠి వ్రతాన్ని అయితే జరుపుకుంటాము. 21 మనకి మంగళవారంతో కూడి 21 అండి. ఈరోజు తిథి సప్తమి మరియు నక్షత్రము చిత్తా నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకించి భాను సప్తమి అండి. ఈరోజునే భాను సప్తమి అంటాము. మరి తరువాత 24వ తారీఖు శుక్రవారం అండి. ఈరోజు తిథి దశమి తిథి అండి, మరియు నక్షత్రం అనురాధ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకించి శ్రవణ కార్తె ప్రారంభమవుతుంది ఈరోజు మాట మనకి. 25వ తారీఖు మనకి శనివారం అండి. ఈరోజు తిథి ఏకాదశి జ్యేష్ఠ నక్షత్రం ఉందండి. ఈరోజు మనకి పుత్రద ఏకాదశి అంటారండి. ఈరోజు ఏకాదశి ఉపవాసం చేయటం వల్ల పుత్ర సంతానం అయితే కలుగుతుంది. ఈరోజు ప్రత్యేకత ఇది 25వ తారీఖు. మరి తరువాత 26వ తారీఖు ఆదివారం అండి. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు రిపబ్లిక్ డే మనం జరుపుకుంటాము. ఈరోజు ప్రత్యేకతలు మనకి 27వ తారీఖు సోమవారం అండి. ఈరోజు తిథి త్రయోదశి తిథి మరియు నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు మాస శివరాత్రి అనేది 27వ తారీఖు మనం జరుపుకుంటాము. 28వ తారీఖు మంగళవారము, తిథి చతుర్దశి తిథి, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు లాలా లజపతిరాయ్ జయంతి అనేది జరుపుకుంటాము. తరువాత 29 అండి, 29వ తారీఖు బుధవారంతో కూడి ఈరోజు తిథి అమావాస్య తిథి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు చొల్లంగి అమావాస్య అండి. ఈరోజు ప్రత్యేకమైన నోములు పూజలు కూడా ఉంటాయి. ఈరోజు చొల్లంగి అమావాస్య అనేది జరుపుకుంటాము. మరియు 30వ తారీఖు శుక్ల పాడ్యమి అండి. మనకి 30వ తారీఖు గురువారం అండి. మనకి ఈరోజుతో మాఘమాసం అనేది మనకి ప్రారంభం అవుతుంది. ఈరోజు నుండి మాఘమాసం పూజలు అనేవి ఈరోజు నుండి జరుపుకుంటాము. పాడ్యమి నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. మనకి మాఘమాసము మరియు ఈరోజు గురువారము ప్లస్ శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి నక్షత్రం మాఘమాసం ప్రారంభం అవడం చాలా విశేషమైన రోజు అండి ఈరోజు. తర్వాత చివరిగా జనవరి నెల చివరి రోజు 31వ తారీఖు అండి. ఈరోజు శుక్రవారము, తిథి అయితే విద్యా తిథి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం అండి. ఇవండి మనకి జనవరి నెలలో ప్రత్యేకమైన రోజులు మరియు పండగలు, ఈ విశిష్టతలు కూడా ఇవి. చూసారు కదండి. అందరికీ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరలా రేపు మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.